నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య వాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సబ్సిగూడ. సో ఈరోజు మనం బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు చెప్తారు తల్లిపాలకు మించిది ఇంకేముండవు, పిల్లలకి తల్లిపాలు అంట మంచిదేముండదు అనేది. పిల్లలకి ఎంత ప్రయోజనం అనేది మనందరికీ తెలుసు, కానీ బ్రెస్ట్ మిల్క్ తల్లులకు ఎంత ప్రయోజనం అనేది ఈరోజు మాట్లాడుకుందాం. మీరు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల పిల్లలకే కాదు తల్లులకు కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది అంటే, బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యని మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే, మీకు ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ప్రెగ్నెన్సీ కాని వాళ్ళకి, అంటే అసలు పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే నేచర్ ఎక్కువ ఉంటుంది అని చెప్తాం. ఈ ప్రెగ్నెన్సీకి, బ్రెస్ట్ క్యాన్సర్కి, బ్రెస్ట్ ఫీడింగ్కి ఏంటి సంబంధం అంటే, అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి మనం. బ్రెస్ట్ క్యాన్సర్ మీకు హార్మోన్స్ అన్ఇంటరప్టెడ్గా, ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి అసలు అది లేకుండా ఎవ్రీ పీరియడ్కి వస్తుంది, దానికి ఎక్కువ ఎక్స్పోజర్ ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వల్ల ఏంటి, ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఆగిద్ది, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరిగిద్ది. సో ఈస్ట్రోజన్కి మనకు ఒక 9 నెలలు ఆగుద్ది, మధ్యలో బ్రేక్ వస్తుంది అనమాట, ఇలా లైఫ్ లాంగ్ ఎక్స్పోజర్లోంచి. ఆ బ్రేక్ వల్ల మీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అలాగే ఆ బ్రేక్ని కాస్త ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా న్యాచురల్గా ఈ హార్మోన్ అనేది ఆగుతుంది, అప్పటికి కూడా మనకి ఈ హార్మోన్స్ తగ్గుతాయి, దానివల్ల ఇంకా గ్యాప్ ఎక్కువ పెరిగిద్ది. సో జనరల్గా బ్రెస్ట్ ఫీడింగ్ మినిమం 6 months చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది. ఆ 6 months ఐడియల్గా అయితే సంవత్సరం, బేబీ పరంగా అయితే WHO వాళ్ళు 2 years చెప్తారండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే బేబీ పరంగా 2 years బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెంట్ అని చెప్తారు. కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ 2 years చేయాలా, 1 yearతో ఆపేయచ్చా అంటే, బేబీకి న్యూట్రిషన్ వాల్యూ ప్రకారం 1 year సరిపోతుంది. 2 years చేయాలా లేదా అనేది మీ పర్సనల్ చాయిస్. అది డిపెండింగ్ ఆన్ మీ సోషియో ఎకనామిక్ స్టేటస్ బట్టి, మీ అవైలబిలిటీ, వేరే ఫీడ్స్ అవైలబిలిటీ బట్టి. 6 months దాటిన తర్వాత కంపల్సరీ టాప్ ఫీడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం, కానీ అలానే బ్రెస్ట్ మిల్క్ ఆపేయాలని కాదు. సో బ్రెస్ట్ మిల్క్ 1 year 6 months దాటి కంటిన్యూ చేయడం వల్ల మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా తగ్గిద్ది. ఇది ఇలా ఉంచితే ఇంకో రకంగా ఆలోచించాలి ఏంటంటే, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని మదర్స్కి క్యాన్సర్ వచ్చినా సరే వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నాం. అలా వచ్చినా సరే దాంట్లో క్యాన్సర్ యొక్క తత్వం ఉంటుంది చూడండి, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాం. ఈ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి చాలా బ్యాడ్ క్యాన్సర్స్, అంటే క్యాన్సర్లో 2-3 రకాలు ఉంటాయి. ఆ రకాలలో ఈ క్యాన్సర్ అనేది కొంచెం ట్రీట్మెంట్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వదు, మనం ఇచ్చిన ట్రీట్మెంట్ తొందరగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉన్న తత్వంలో బయోలాజికల్గా చాలా బ్యాడ్ క్యాన్సర్ అనమాట. ఇలాంటి క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది వీళ్ళల్లో. బ్రెస్ట్ ఫీడింగ్ చేయని మహిళల్లో ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు కొంచెం కణాలు కూడా ఏవైతే ఉంటాయో, క్యాన్సర్ బ్రెస్ట్ ప్రొలిఫరేషన్ అంటారు కదా, అది ఒకేసారి మీరు ప్రెగ్నెన్సీలో మీ బ్రెస్ట్ ఫీడింగ్కి ప్రిపేర్ అవుతుంది, ప్రతి మహిళకి బ్రెస్ట్ ఫీడింగ్కి రెడీ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల ఆ సెల్స్ కొంచెం పడిపోయి క్యాన్సర్ యొక్క తత్వం అంతా తగ్గి నార్మల్సీకి వస్తుంది. అదే బ్రెస్ట్ ఫీడ్ చేయని మదర్స్కి ఏమవుతుందంటే, ఆ కణాలు అలాగే ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా పెరిగిపోతుంది. ఇది ఒక థియరీ. సో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొటెక్షన్. సో సింపుల్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల పిల్లలకే కాదు తల్లులకు కూడా చాలా మేలు జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మినిమం 1 year బ్రెస్ట్ ఫీడింగ్. 1 year కావాలంటే ఫస్ట్ బేబీకి 6 months, సెకండ్ బేబీకి 6 months కూడా 1 year కిందకి అవుతుంది. బట్ మినిమం 1 year బ్రెస్ట్ ఫీడింగ్ లైఫ్ స్పాన్లో చేయడం వల్ల మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా తగ్గుతుంది. దానివల్ల మీకు హార్మ్ఫుల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా చాలా తగ్గుతుంది. సో వీలైనంత వరకు, సాధ్యమైన వరకు, వీఆర్ బయోలాజికలీ మేడ్ టు బ్రెస్ట్ ఫీడ్. ప్రతి ఒక్కరికి బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కానీ కంపల్సరీ బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనకి చాలా లాక్టేషనల్ సపోర్ట్ గ్రూప్స్ కూడా వస్తున్నాయి. ఇదివరకు వాళ్ళకి అంత అవైలబిలిటీ లేదు, ఇప్పుడు మనకి లాక్టేషనల్ సపోర్ట్ గ్రూప్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంక్లూడింగ్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది బ్రెస్ట్ ఫీడ్ చేయట్లేదు. చాలామంది చాలా రీజన్స్ చెప్తున్నారు, పాలు రావట్లేదు, పిల్లలకి ల్యాచ్ సరిగ్గా లేదు. ఒకప్పుడు మన మదర్స్ వాళ్ళకి 3 months, 5 years, 3 years, 5 years లైక్ దే యూస్ టు బ్రెస్ట్ ఫీడ్ అలాట్. వాళ్ళందరికీ ఆ ఏజ్లో పాసిబుల్ ఉన్నప్పుడు ఒకేసారి మన జనరేషన్కి వచ్చినప్పటికి ఇంతమందికి బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి ఎందుకు కుదరట్లేదు అనేది ఆలోచించాలి. అంటే ఒకేసారి ఏదో మార్పు అయితే రావట్లేదు కదండి. కామన్ ప్రాబ్లం అయితే ఏమనిపిస్తుందంటే, ద వే గర్ల్ చైల్డ్ ఈజ్ బ్రాట్ అప్ దీస్ డేస్. మనల్ని చాలా ప్యాంపర్ చేసి పెంచారు ఈ జనరేషన్లో. తల్లులు పని చేయనివ్వరు, బయటకు వెళ్ళిన తర్వాత కష్టపడతారని తన్నుళ్ళు లాడ్ చేస్తారు. సో లాస్ట్కి ఏమవుతుందంటే, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనకి ట్రబుల్లా అనిపిస్తుంది. అంటే అయ్యో బ్రెస్ట్ ఫీడ్ చేస్తే నొప్పి వస్తుంది, బ్రెస్ట్ ఫీడ్ చేస్తే పిల్లలు కొరుకుతారు, బ్రెస్ట్ ఫీడ్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి
ఆ సింపుల్ బ్రెస్ట్ ఫీడింగ్ని కూడా టాలరేట్ చేయలేకపోతున్నారు చాలామంది. ఇది నేను నా పర్సనల్గా నా కజన్స్ సరౌండింగ్ బేబీస్ని అందరినీ చూసి చెప్తున్నాను. సో నేనైతే నా ఇద్దరు బేబీస్కి ఐ బ్రెస్ట్ ఫెడ్ దెమ్ ఫర్ 1 year ఈచ్. నా ప్రొఫెషన్లో బ్రెస్ట్ ఫీడ్ చేయడం యాక్చువల్లీ చాలా కష్టం. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో కానీ ఐ టుక్ అ బ్రేక్, ప్రయారిటీ ఇచ్చి ఇద్దరు బేబీస్కి నేను 1 year బ్రెస్ట్ ఫీడ్ చేశాను. బికాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ మదర్ అండ్ చైల్డ్. బ్రెస్ట్ ఫీడింగ్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.